హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. జైనబ్ తన తల్లిదండ్రులను కోల్పోయింది. తన బాబాయ్ వద్ద తన జీవితాన్ని గడుపుతుంది. తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు తను ఎంత సంతోషంగా ఉండేదో అలానే తన బాబాయ్ కూడా తనని అలాగే చూసుకుంటాడు అని భ్రమపడింది. తన బాబాయ్కి చిన్న దుకాణం ఉంది. ఉదయాన్నే 6ంటికి లేచి వెళ్ళిపోతాడు అంతే. సాయంత్రం ఎప్పటికే వస్తాడు. కానీ తన పిన్ని మాత్రం జైనబ్ని చాలా అంటే చాలా టార్చర్ పెట్టేది. తనకి ఇంకో అమ్మాయి ఉండడం వల్ల తను జైనబ్ని బరువుగా భావించేది. తనని ఇంట్లో ఒక పని మనిషిలా చూసేది. తను అన్నం తిందా లేదా అని కూడా అడిగేది కాదు. ఉదయాన్నే అందరికంటే ముందు తనని నిద్ర లేపేసేది. ఇంట్లో మొత్తం పని చేయు అని తన్ని చాలా అంటే చాలా టార్చర్ పెడుతూ ఉండేది. ఇటుపక్క తన చెల్లెలు ఆయిషా మాత్రం చాలా హ్యాపీగా ఉండేది. జైనబ్ని చాలా అంటే చాలా టార్చర్ పెడుతూ ఉండేది. తన పనులు కూడా జైనబ్తో చేయిస్తూ ఉండేది. అలానే తన పిన్ని కూడా తన్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. ఒక్కసారిగా జైనబ్ జీవితంలో అన్ని కష్టాలు వచ్చేసాయి అన్నట్టు అనిపించేది. ఏదైనా గట్టిగా మాట్లాడితే తనని ఇంట్లో నుంచి నెట్టేస్తారేమో అని భయపడేది. ఒకసారి తన బాబాయ్ తన వద్దకు వచ్చి తన కష్టాన్ని చూడలేక బాధపడ్డాడు. అంతలో తన పిన్ని వచ్చారా, చూడండి మీ ప్రియమైన బిడ్డను. చాలా బాధ చేస్తుంది తనని చూస్తుంటే. ఇప్పుడే చీపిరి పట్టుకుంది. ఉదయం నుంచి నేను అరిచి అరిచి అలసిపోయాను. ఇప్పుడే తను చీపిరి పట్టుకుంది, మీరు వచ్చారు అని అంటూ తనపై చెప్తూ ఉంటుంది. దాంతో తన బాబాయ్, ఏంటి మాట్లాడుతున్నావు, నువ్వు తనని ఎంత ఇబ్బంది పెడుతున్నావో నాకు తెలీదా అని అంటాడు. దాంతో జైనబ్ పిన్నికి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్న వెంటనే తను భయపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో జైనబ్ ఏమీ చేయలేక ఆకలితోనే మంచం మీద పడుకొని ఉంటుంది. తన ఆలోచనలన్నీ ఒకటే, ఇంకా ఎన్ని రోజులు ఈ జీవితం. నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే పిన్ని నన్ను ఏం చేస్తుందో ఏంటో. నేనేం మాట్లాడకుండానే పిన్ని నన్ను ఇంత టార్చర్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఆ రోజు పడుకుని పోయింది. ఉదయం అయిన వెంటనే బాబాయ్ తన పనికి వెళ్ళిపోయాడు. జైనబ్ తన పనిని స్టార్ట్ చేసింది. అంతలో ఒక బిచ్చగాడు డోర్ దగ్గరకు వచ్చి తలుపు కడతాడు. దాంతో జైనబ్ పిన్ని, ఏం కావాలి అని అంటే, నాకు ఆకలిగా ఉందమ్మా, ఏదైనా పెట్టండి అని అంటాడు. దాంతో జైనబ్ పిన్ని, మా దగ్గర ఏం లేదు, వెళ్ళు ఇక్కడి నుంచి అని కోపంగా అంటూ జైనబ్ను చూస్తుంది. అబ్బా, ఇదే కరెక్ట్ టైం దీన్ని వదిలించుకోవడానికి అని అనుకుంది. జైనబ్ చాలా భయపడిపోతుంది. జైనబ్ ఏడుస్తూ, పిన్ని నేనేం తప్పు చేశాను పిన్ని, నీ ఇంట్లో పని మనిషిలా ఉండిపోతాను, నన్ను పంపొద్దు పిన్ని అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి తన చేయి పట్టుకుని, నువ్వేం భయపడకు, నేను చాలా బాగా చూసుకుంటాను, నాతో రా అంటూ చాలా నెమ్మదిగా తన వెంట తీసుకువెళ్ళాడు. జైనబ్కి ఇంకా ఏ ఆప్షన్ లేకుండా పోయింది. జైనబ్ని ఆ బిచ్చగాడు ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇంట్లో తీసుకువెళ్తాడు. జైనబ్ చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటిదంతా, ఇక్కడ నువ్వు ఉంటావు అని తనని అడిగితే ఆ బిచ్చగాడు ఏ సమాధానం ఇవ్వడు. అంతలో ఒక ముసలామె వెనక నుంచి వస్తూ, వీరేన్ వచ్చావా నాన్న, ఇప్పుడు వచ్చావు అని అంటూ తన్ని కౌగిలించుకుంటుంది. దాంతో జైనబ్కి ఏమీ అర్థం కాదు. అమ్మ, ఈ అమ్మాయి నా స్నేహితురాలు, తనకి ఎవరూ లేరు, ఒక అనాథ, తను ఇప్పటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది అని అంటాడు. దాంతో సరే నాన్న అని జైనబ్ని లోపలికి తీసుకువెళ్తుంది. ఆమె చాలా సున్నిత మనసురాలు, చాలా అంటే చాలా బాగా మాట్లాడింది. తన ఆకలిని అర్థం చేసుకుని అన్నం పెడుతుంది, తనకి ధైర్యం చెప్తుంది. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం గడుస్తుంది. దాంతో జైనబ్ తన బాబాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో జైనబ్ బాబాయ్ తన ఇంటికి వెళ్తాడు. ఏంటి జైనబ్ కనిపించట్లేదు అని తన భార్యని అడిగితే, నేను దాన్ని ఒక బిచ్చగాడికి ఇచ్చి పంపేశాను, ఇంకా మీరు టెన్షన్ పడొద్దు అని అంటుంది. దాంతో జైనబ్ బాబాయ్కి చాలా కోపం వస్తుంది. నువ్వు నా అన్న కూతుర్ని అలా ఎలా పంపేస్తావు అని కోప్పడతాడు. దాంతో తన భార్య, మన కూతుర్ని బాగా చూసుకుంటే సరిపోతుంది, ఎవరో కూతుర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, తనకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాం అని అంటుంది. దాంతో తన బాబాయ్ ఏం మాట్లాడదు. ఇటువైపు జైనబ్ మరియు ఆమెతో చాలా క్లోజ్ అవుతుంది. వాళ్ళిద్దరూ చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. తను, నువ్వు ఇంకా పడుకో, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జైనబ్ చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. అంతా కొత్తగా కనిపిస్తుంది. తను ఆ రోజు రాత్రి చాలా అంటే చాలా ప్రశాంతంగా పడుకుంటుంది. ఉదయాన్నే ఆ పెద్దావిడ జైనబ్ను ఎంతో ప్రేమగా నిద్రలేపి తనకి
టిఫిన్ ఇస్తుంది. తినమ్మా తిను, నీకేం కావలిస్తే అది తిను అంటుంది. జైనబ్ ఆంటీ మీరేం పనులు చేయొద్దు, ఎప్పటి నుంచి నేను చేస్తాను అన్నీ, కానీ నాకు ఒక్కటి చెప్పండి, ఆ వ్యక్తి చూడడానికి బిచ్చగాడిలా ఉన్నాడు, ఇంత పెద్ద ఇల్లు ఎలా అని అంటే అప్పుడు ఆ మహిళ నీకు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి సరేనా, ఈ మధ్యలో నువ్వు నన్ను ఏమీ అడగొద్దు అని అంటుంది. దాంతో జైనబ్ ఆమె యొక్క మాటలకు మర్యాద ఇస్తూ ఇంట్లో మొత్తం తనే చూసుకుంటూ ఉంటుంది. జైనబ్ చూస్తూ చూస్తూ ఉండగానే ఆ ఇంటికి బాగా అలవాటు పడిపోతుంది. ఆ మహిళ యొక్క మంచి చెడులు చూసుకుంటూ ఉంటుంది. ఇటువైపు తన పిన్ని తన యొక్క చెల్లికి ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసేద్దాం అని తన బాబాయ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ భార్యాభర్తలు సరే ఇంకేం చేసేదేముంది, జైనబ్ కూడా లేదు, ఇంకా ఆయిషాకే వివాహం చేయాలి అని ఒక పెద్దింటి సంబంధం తెచ్చి చాలా అంగరంగ వైభవంగా ఆయిషా పెళ్లి చేస్తారు. దాంతో ఆయిషా తల్లి చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ఆయిషా వెళ్ళేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తీసుకుని అమ్మ ఇంక నేను వెళ్ళి వస్తాను అని అంటుంది. ఆ వ్యక్తి చూడడానికి చాలా సున్నితంగా ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆయిషాకి తన భర్త యొక్క మాటలు వింటుంటే అతను చాలా మంచివాడు అని భావించింది. రోజు రోజుకి తను వంటలు ఇంకా మంచిగా చేస్తూ ఉంది. ఆయిషా ఇంట్లో తన అత్త మామతో కలిపి తన భర్తతో కలిపి తను ఉంటుంది. రోజు రోజుకి ఆ అత్తయ్య గారు తన మీద అరవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. నీకు వంట చేయడం రాదా, మీ అమ్మ నీకు ఏ పనులు నేర్పించలేదా అని కోపంగా అరుస్తూనే ఉంటుంది. తన భర్త అయితే ఆయిషాని అసలు పట్టించుకోడు, తన యొక్క మంచి చెడులు కూడా అడగడు. కనీసం నువ్వు భోజనం చేశావా అని కూడా తను ఎప్పుడూ అడగలేదు. ఆయిషాకి చాలా బాధగా ఉంటుంది, కానీ రోజు రోజుకి అదే సర్దుకుంటుంది అని భావిస్తుంది. ఇటువైపు జైనబ్ ఇంకా ఆ ఇంట్లో అడ్జస్ట్ అయిపోయింది. అప్పుడే ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తే తలుపు తీస్తే బయట ఆ బిచ్చగాడు ఉన్నాడు. తను లోపలికి వచ్చి తన తల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. జైనబ్కి అసలు ఏమీ అర్థం కాదు. కనీసం వీళ్ళు నాకు చెప్తే బాగున్ను, అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని. తర్వాత ఆ బిచ్చగాడు తన తల్లితో సరే అమ్మా నాకు ఆకలి వేస్తుంది అని కొంచెం అన్నం తిని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. జైనబ్ ఆ వ్యక్తిని చూస్తూనే ఉంటుంది. దాంతో జైనబ్ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి అతనికి ఇంత ఆస్తి ఉంటే బిచ్చగాడిలా ఎందుకు ఉన్నాడు, దయచేసి నాకు ఏదైనా చెప్తారా అమ్మా అని అంటుంది. దాంతో ఆమె నేను నీకు కరెక్ట్ సమయం వచ్చాక అన్నీ చెప్తాను అని చెప్పాను కదా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది. దాంతో జైనబ్ సరే అని అంటుంది. ఇటువైపు ఆయేషా జీవితం చాలా అంటే చాలా నరకంగా భావిస్తుంది. తను ఎంత పని చేసినా సరే తన అత్త నీకు పని చేయడమే రాదు, నీకు ఏమీ రాదు, కనీసం మీ అమ్మ ఏదైనా నేర్పించిందా అంటూ తన తల్లిదండ్రులను తిడుతూ ఉంటుంది. కానీ ఆయిషా మాత్రం నోరు ఎత్తి ఒక్క మాట కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకరోజు అన్నం తిన్నంగా వండలేదు అని తన అత్త తనని తిడుతూనే ఉంటుంది. అప్పుడే తన భర్త వచ్చి ఆ మాటలు అన్నీ విని కోపాన్ని ఆపుకోలేక తన్ని బయటికి నెట్టేశాడు. ఇంకా నీకు నాకు సంబంధం లేదు అంటూ తనని బయటికి నెట్టేస్తాడు. దాంతో ఆయిషా చాలా అంటే చాలా ఏడుస్తూ తన అమ్మ ఇంటికి వెళ్తుంది. తన తల్లి ఏమైందమ్మా ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, అంతా బాగానే ఉంది కదా అని అంటే ఆయిషా గట్టి గట్టిగా ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడే తన తండ్రి దుకాణం నుంచి వస్తాడు. ఏమైందమ్మా ఏడుస్తున్నావు, అయినా అల్లుడు గారు ఎక్కడ ఇంత సడన్గా వచ్చావు అని అంటే అక్కడ జరిగింది మొత్తం తన భార్య చెప్తుంది. దాంతో ఆయిషా తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయి గుండె పట్టుకుంటాడు. తనకి గుండెపోటు వస్తుంది, తను తట్టుకోలేకపోతాడు, అక్కడికక్కడే మరణిస్తాడు. దాంతో తన భార్య పిల్లలు అనాథలైపోతారు. వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ వస్తారు. ఏమైందమ్మా ఏమైంది అంటే ఏమో తెలియదు, నా భర్త సడన్గా ఇలా అయిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు, చూశారు కదా అనవసరంగా ఆ అమ్మాయి ఉసురు పోసుకున్నారు, అందుకే ఇలా జరిగింది అని అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం అప్పు తీర్చడానికే సరిపోతూ ఉంటుంది. రోజు రోజుకి ఇంట్లో తినడానికి కూడా ఆహారం ఉండదు. వాళ్ళ జీవితం చాలా అంటే చాలా హీనంగా మారిపోయి ఉంటుంది. అప్పటికే అప్పుల వాళ్ళు అందరూ ఇంటిపైకి వస్తే తను ఏం చేయాలో అర్థం కాక తన వద్ద ఉన్న డబ్బులు బంగారం మొత్తం ఇచ్చేస్తుంది. ఇటువైపు జైనబ్ ఒక్కసారిగా బిచ్చగాడు లోపలికి వస్తే ఎవరు ఈ వ్యక్తి అని ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాతే తెలుస్తుంది ఈసారి బిచ్చగాడు చాలా అంటే చాలా అందంగా రెడీ అయ్యి వచ్చాడు అని. అప్పుడు జైనబ్ ఆ వ్యక్తితో ఇలా అంటుంది, మీరు ఇంత బాగున్నారు కదా, ఎందుకు ఆ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు, ఎందుకు ఒక బిచ్చగాడిలా నటిస్తున్నారు అని అంటే అప్పుడు ఆ వ్యక్తి కూర్చొని మాట్లాడతాడు. నా పేరు విరన్, నేను మా అమ్మ ఇక్కడే ఉంటాము, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ఒక అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాను, 2-3 సంవత్సరాల నుంచి నేను అండర్ కవర్ ఆపరేషన్లోనే ఉన్నాను, అందుకనే మా అమ్మ కూడా నీకు నిజం చెప్పలేదు
అని అంటాడు. ఆ రోజు మీ పిన్ని నన్ను అలా అనేసరికి నాకు నీ పరిస్థితి అర్థమైంది. నిన్ను నేనే వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వు నన్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దాంతో తను చాలా సంతోషపడుతుంది. వాళ్ళిద్దరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. జైనబ్ పడిన కష్టాలకు ఒక మంచి జీవితం తనకి లభించింది. ఒకరోజు వాళ్ళిద్దరూ సరదాగా బయటికి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటారు. దాంతో జైనబ్ సరేనండి, మన ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం అని అంటుంది. వాళ్ళిద్దరు రెస్టారెంట్కి వెళ్తారు. ఒక చోట ఆగి బయటకు దిగిన వెంటనే అక్కడ ఇద్దరు వ్యక్తులను చూసి జైనబ్ ఆశ్చర్యపోతుంది. పిన్ని, నువ్వేనా అని బాధపడుతుంది. దాంతో తన పిన్ని, జైనబ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అంటుంది. దాంతో జైనబ్, అవును, నేను ఇంకా చనిపోలేదు అని కోపంగా సమాధానం ఇస్తూ, ఇదిగో ఈయనే నా భర్త. మీరు ఆ రోజు బిచ్చగాడు అని నాకు ఇచ్చి పంపేశారు కదా, అతనే. అతను బిచ్చగాడు కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, చాలా అంటే చాలా మనసున్న వ్యక్తి అంటూ తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసుకుని వాళ్ళకి సహాయంగా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసిన జైనబ్ పిన్ని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉండగా వీరేన్ జైనబ్ని ఇలా అంటాడు. ఆమెనే కదా అప్పుడు నిన్ను నాకు అప్పచెప్పింది అని. అప్పుడు జైనబ్, అవును, ఇంకా ఆవిడ గురించి మనం మాట్లాడుకోవద్దు, సరేనా అంటుంది. ఆ మాటకి మర్యాద ఇచ్చి వీరేన్ కూడా సరే, ఇకపై మనం చాలా సంతోషంగా ఉందాం, నీ గతాన్ని వదిలిపెట్టు, ఇకపై మన జీవితం గురించి ఆలోచిద్దాం అని అంటాడు. ఇదండి ఈనాటి స్టోరీ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.